మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుగోడు గ్రామ శివారు తెల్లబండ తండాలో జర్పుల యుగంధర్పై అదే గ్రామానికి చెందిన తేజవద్ నరేష్తో గాతితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. నరేష్కు 2000 రూపాయలు అప్పు ఉండగా గ్రామ శివారులో యుగంధర్ను తన సోదరు ఉపేందర్ను అడ్డగించి నరేష్ ఆటోలో ఉన్న కత్తిని తీసుకొని యుగంధర్పై దాడి చేశారు. ఈ దాడిలో యుగేందర్కు పొట్ట, ఎడమ చేతి గాయాలు కావడంతో గ్రామస్తులు యుగేందర్ను డోర్నకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. యుగేందర్ సోదరు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లావాదేవీలు ఉంటే మాట్లాడతాను కూర్చొని రౌండ్ షీటర్కి చేయాల్సిందే వానికి చొక్కా మొత్తం బ్లడ్ ఉంది. వాడు మొత్తం బ్లడ్ తోనే ఉన్నాడు. బాగా అంటాడు దండం పెట్టట్లేదు డీజే పెట్టినప్పుడు తాగినప్పుడు ఇక షాప్కి పోయినప్పుడు మోటార్ కాడ తాగమని 2-3 పట్ల ఇస్తూ ఉన్నాడేమో. 2000 దాకా బిల్ అయింది. బిల్ అయితే ఇక తమ్ముడేమో ఇంకొకసారి లంచ్ తీసుడు, ఇవాళ మళ్ళీ ఇంకోసారి లంచ్ తీసుకొని పోతుండు. ఊరు బయట ఆటో పెట్టి కూడా పడుతుంటే అది ఇక్కడ నేర్చు కూడా పడుతుంటే రారా అని చెప్పాడు. అయితే ఇది ఇదేనాడు పడిగే ఇదేనాడు పద్ధతి అని డబ్బులు ఇదేనాడు అడిగేది నువ్వు అని పని మీద పోతున్నావు 2 రోజులు టైం ఎందుకు ఇప్పుడు ఎందుకు దారి ఎందుకు నెడుతున్నావు అని నేను మాట్లాడిన. నువ్వు ఎవడని చెప్పేటోడు అని ఇట్లా ఆపుతూనే ఉన్నావు, పైన వస్తుండు వద్దురు అక్కడో లేదు అని ఆపుతూనే ఉన్నా నెట్టుకుంటున్నావు. వాడు పోయి ఇట్లా మాట్లాడుకుంటూ ఇదే అడిగే పద్ధతి అని వాళ్ళ బావ అక్కడే ఉండు వద్దు వాళ్ళు ఇస్తే సరే వద్దు అంటే చెప్తుంటే వాడు డైరెక్ట్ ఆటోలో పోయి మన కూరగాయలకు కత్తి ఉంది, ఆ కత్తి తీసుకొచ్చి వంగుతూ గుద్దుతూనే ఉన్నాడు. ఇది జరిగింది చేయి దగ్గర 3 చోట్ల ఇక్కడ యాగిలు పోసుకోపోయింది. ఆయనకి రెండు చోట్ల కడుపులో